ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియా పట్టణంలో గంధె మహేష్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన నిండు సిలిండర్లను సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత 10 సంవత్సరాల నుండి హాలియా పట్టణంలో కొంతమంది వ్యాపారస్తులు గ్యాస్ ఏజెన్సీతో కుమ్మక్కై విచ్చలవిడిగా గ్యాస్ దందాకు తెరలేపారు. గ్యాస్ ఏజెన్సీతో దుకాణదారులు చేతులు కలిపి గ్యాస్ కొరతను సృష్టిస్తున్నారు. బ్లాక్ లో ఒక సిలిండర్ కి 300 నుండి 500 రూపాయల లాభంతో కస్టమర్లకు అధిక రేట్లకు అమ్ముతున్నారు. విషయం తెలుసుకున్న సివిల్ సప్లై సిబ్బంది శ్రీ మహాలక్ష్మి గ్యాస్ స్టవ్ స్టోర్ రిపేరింగ్ సెంటర్ పై బ్లాక్ మాఫియా గ్యాస్ దుకాణాలదారుల మీద రైడ్ చేశారు. నిండు గ్యాస్ సిలిండర్లను దీపావళి టపాకాయలను స్వాధీనం చేసుకున్నారు. అంగన్వాడీ లోపలికి వచ్చి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ లైన్ అంగన్వాడికి వచ్చి పోండి సెంటర్కి వచ్చి ఈ ముందే రిపేరింగ్ షాప్ ఉంది బండ్ల రిపేరింగ్ షాప్ మెకానిక్ ఉంటాడు. ఓకేనా సార్ ఓకేనా రోజు చేసి బాంబులు ఉన్నాయి చూస్తారు పైన ఇంకో రూమ్ ఉందా చూపించాలి. కాకరపూలు ఇప్పుడు పోయే కావు, షాప్లో పోయే కావు. 2 కాటలు 3 కాటలు ఆడ ఉన్నాయి. అంటే 3 అదేనా కాకరపూలు ఇప్పుడు పోయే కావు. గయ్యే ఏమన్నా ఇప్పుడు చీర ఏమి గాను చిన్నది ఏదో పక్ష పూర్తిగా అది బరువు ఉంటుంది కాబట్టి పైకి బాగా దొరుకుతాయి అనుకుంటా. మేడం ఒక నిమిషం రండి, ఫోటో దిగుదాం. ఒకటేమో ఒకటి ఉంది మిగిలిన 5 365 రోజులు రోడ్డు మీద పెట్టలేదు కదా సార్. మాట చెప్తే నీ మీద ఈ కేసు కూడా పెట్టలేదు సార్.